ఇక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో 2 వాక్యాలు మనమందరం ఒకేసారి కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ పేజీ 22, 23 2 వాక్యాలు ఒకేసారి మనమందరం కలిసి చదువుకుందాం. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియులరా, దేహమునకు దీపము కన్ను అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? దేహము వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఆ చీకటి ఎంతో గొప్పది. పలకరే, ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియులరా, ఇప్పుడు మనం సంఘములో చేసే ఈ ప్రకటనలు ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఏది ఇక్కడ నుంచి మన ఎదుటికి వచ్చినా ఇది దైవ చిత్తానుసారమైనటువంటి విషయాలు. కాబట్టి ఏం చేయాలి అనంటే, సంఘములో ప్రతి వ్యక్తి, సంఘం అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడినది సంఘం. కాబట్టి ఏం చేయాలంటే సంఘమంతా కూడా విధేయత చూపించాలి. అప్పుడు దేవునికి గొప్ప మహిమ వస్తుంది, దేవునికి మహామహిమ వస్తుంది. ఇందాక సహోదరుడు శ్రీధర్ రెడ్డి బ్రదరు పౌలు శీలలు బంధించబడిన స్తుతించారని, ఇట్లా యోబుకు శ్రమ వచ్చిన, ఇలాంటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి చూడండి, సంఘమంతా కూడా విధేయత చూపిస్తే అది దేవునికి మహామహిమ. మనము కుటుంబాలకు చేరుకుంటాం, భార్య భర్త పిల్లలు, ఇలా భార్య భర్తలు ఒక కుటుంబం, ఇలా కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలంతా, కుటుంబం అంతా కూడా వాక్యానికి విధేయత చూపిస్తే అది దేవునికి చాలా గొప్ప మహిమను తీసుకొని వస్తుంది. ఇకపోతే వ్యక్తిగతంగా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా సంఘం అనేటటువంటి ఒక సమూహం కావచ్చు, కుటుంబం అనే ఒక చిన్న సమూహం కావచ్చు, అయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి విధేయత చూపిస్తే అది దేవునికి ఎంతో గొప్ప మహిమలాగా ఉంటుంది. అది గొప్ప వెలుగంటే. కాబట్టి దీపం వెలిగించి ఎవరు కూడా ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీదే పెడతారంట. ఎందుకు? అందరికి వెలుగు కనబడాలని. అంతేగాని మంచం కిందో కొంచెం కింద పెడితే ఆ వెలుతురు ఎక్కడ కనపడదు, ఉపయోగం లేదు. సో లైట్ ఎప్పుడు కూడా పైన చూడండి, ఎక్కడ కూడా లైట్ అనేది ఎత్తైన స్థలంలో. కాబట్టి దేవునికి మహిమ రావాలి అనంటే దానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే విధేయత, ఒబీడియన్స్. ఈ ఒబీడియన్స్ ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదమో మాటల్లో మనం చెప్పలేము. విద్యార్థి లెక్చరర్స్కి లేకపోతే టీచ్ చేసే వాళ్ళకి విధేయత చూపించి చెప్పిన పని చెప్పినట్టుగా చేశాడనుకోండి, ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సహజంగా లోక సంబంధంగా మనం తీసుకుంటే కూడా పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించారనుకోండి, తల్లిదండ్రులకు ఎంత సంతోషం. ఆడకపోయినా తెచ్చివ్వాలనుకునే అంత సంతోషం, అసలు లేకపోయినా తాపత్రయం. వీడికి ఈ అమ్మాయికి ఏదన్నా చేయాలి పిల్లలకి.
కాబట్టి విధేయత అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎట్టొచ్చి ఇక్కడే మనము తప్పిపోతూ ఉన్నాం. ఈ సమయంలో మనం చేసుకోవాల్సినటువంటి ఒక పరిశీలన ఏంటంటే, ఏ కోణములో మన జీవితంలో మనం విధేయత చూపిస్తున్నాం, ఏ ఏ విషయాల్లో మనం విధేయత చూపించటం లేదు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటటువంటి ఒక వర్డ్ ఉంది బైబిల్లో. అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యములో ఆ వాక్యాన్ని మనం గమనిస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావవి, లోక సంబంధమైనవి. కాబట్టి ఈ పాప సంబంధం వీటితో లిస్ట్ అంతా ఉంటుంది అన్నమాట. ఈ మూడిటికి సంబంధించినటువంటి లిస్టు చాలా పెద్ద లిస్టు. వ్యభిచారము, పగ, ఈర్ష్య, ద్వేషము, దొంగతనము, హత్యలు, అబద్ధాలు, అల్లరితో కూడిన ఆటపాటు, ఇవన్నీ ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో చూస్తే ఆ లిస్ట్ అంతా కనబడుతుంది మనకి. చాలా స్థలాల్లో ఈ పాపపు లిస్టు. దానికి మూల కారణం ఏంటి అని అంటే ఈ 3 ఉన్నాయి. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి సంబంధం లేదు దేవుని. చూడండి, అవన్నీ పూర్తిగా లోక సంబంధమైనవి. అబద్ధికుడైన సాతాను మనిషిలో పుట్టించి వాడు ఇష్టం వచ్చినట్టుగా త్రిపేటటువంటి విధానం. కాబట్టి మన జీవితాల్లో ఇప్పుడు ఏం చదువుకున్నాము? మీ దేహము వెలుగు కదా, దేహమునకు దీపము కన్ను. నీ కన్ను స్పష్టంగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయం. అయితే ఇలా ఉండవలసినటువంటి మన జీవితంలో చీకటి అనేది ఒకటి దూరిందనుకోండి, అది అవిధేయత ద్వారా చొరబడుతుంది. అది ఆ చీకటి ఎంతో గొప్పది అని మనం చదువుకున్నాం. కాబట్టి సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో అన్ని విషయాల్లో మనము ముందుకు వెళ్తున్నామా అనేదే ప్రశ్న. వ్యక్తిగతంగా తీసుకోవాలి. యేసు ప్రభు వ్యక్తిగతంగా ప్రతి మనిషి కోసం చనిపోయాడు. ప్రభువా, నీ ప్రశస్తమైన రక్తంతో నన్ను పరిశుద్ధపరిచావు, నీకు స్తోత్రాలు ప్రభువా. వ్యక్తిగతంగా స్తుతిస్తాం కదా. సంఘంలో ప్రార్థన చేయమంటే ప్రభా సంఘమంతటినీ నడిపించారు, సంఘానికి మేళ్లు చేస్తూ ఉన్నారు అని మనము ఏకపక్షంగా ఒక వ్యక్తి స్తుతిస్తాడు. అయితే ఆరాధనకు వచ్చేసరికి వ్యక్తిగతంగా సంఘంలో ఎలా స్తుతులు చెల్లిస్తాం మనం? చూడండి, ప్రభువా నీ రక్తము ద్వారా నన్ను విమోచించావు, దుర్నీతిలో నుండి నన్ను కాపాడావు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నన్ను నడిపించావు, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నావు, నేనెక్కడి వాడిని ప్రభువా. వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనము దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేది ఎప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే విశ్వాసులము ఈ ప్రాక్టీసు కంటిన్యూగా మనం చేస్తూ రావాలి. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వృత్తులలో ఉండొచ్చు, ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము ముందుకెళ్ళేటప్పుడు ఏ విషయములో కూడా మనము ఫలానిది అటెంప్ట్ చేస్తున్నామంటే మనము దైవ చిత్తానుసారంగా వెళ్తున్నామా లేదా, ఇదేమైనా చీకటి మార్గమా, పవిత్రమైన మార్గమా, వెలుగుతో కూడినటువంటి ప్రయాణంలో మనం ఉన్నామా లేదా బేరీజు వేసుకొని మనం అడుగు ముందుకేస్తే అది దేవునికి మనం మహిమ కలిగించినటువంటి వారము అయిపోతాం నిశ్చయంగా కూడా. ఆదాము హవ్వలు చూసారా, అవిధేయత అనేది, విధేయత పోయి అవిధేయతే మొట్టమొదట ప్రారంభించబడింది కదా.
వారు అదే వృక్షం రోజు చూస్తున్నారు. ఆదామవ్వలు చూడలేదా? ప్రతిరోజు చూస్తున్నారు. బయటకు వస్తే అదే వృక్షం కనబడుతుంది. తోట మధ్యలో ఉంది అది. అది ఎక్కడో ఇట్ వాస్ నాట్ ఎట్ అన్ అనదర్ కార్నర్, ఎక్కడో కార్నర్లో లేదు. ఉందా? మూలనున్నట్టుందా? లేదే. ఎక్కడుంది? మంచి చెడ్డల వృక్షం ఎక్కడుంది? తోటకు మధ్యలో ఉంది. అది రోజు చూసే పనేదాన్ని. కానీ దే వర్ వెరీ ఒబీడియంట్. ఒకటే ఒక ఆజ్ఞ, దాన్ని తినద్దు, దాన్ని చూడాల్సిన అవసరం లేదనుకున్నారు. అలాగే బ్రతుకుతున్నారు. కానీ ఒక రోజు వచ్చింది. ఏం చేశాడు సాతాను గాడు? దాన్నే చూపించాడు. వేరేది ఏదన్నా చూపించాడా? రోజు చూసేదాన్నే చూపించాడు. వాడు హవ్వా అని పిలిచాడు. స్పష్టంగా తెలుసు ఇది దైవస్వరము కాదు. వారికి దైవస్వరం ఎంతో పరిచయం. కనీసం తన భర్త స్వరం కూడా కాదు అది. ఇదేదో వేరే స్వరం. గుర్తుపడుతున్నామా మనం? మన జీవితంలో మనం వెళ్ళే ఈ మార్గములో మరో స్వరం, మరో పరిచయం, మనం దాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా అని. గుర్తుపట్టి వదిలిపెడితే, విధేయత చూపిస్తే దేవునికి మహిమ. గుర్తుపట్టిన అవిధేయతతో దాన్ని మనం చేస్తే అది దురాశ కిందకి మారిపోతుంది. అది మనం తప్పిదము చేసిన వాళ్ళం అయిపోతాం. దాని ద్వారా దేవునికి దుఃఖాన్ని కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. దేవునికి దుఃఖం కలిగిస్తే మన జీవితాలు ఏం బాగుపడతాయి చెప్పండి? కొంతమంది అనుకుంటారు, ఇదేని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాను, ఏంటి ప్రభువా? పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది ఎందుకు. దీనికి వయసు తారతమ్యం ఏం లేదు. చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. గుర్తుపడుతున్నామా లేదా? గుర్తుబట్టి జీవిస్తున్నామా లేదా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎందుకు మనలో మార్పు లేదనంటే సరైన పంథాలో మనం వెళ్తున్నామా లేదా? అది ఏ పనైనా కావచ్చు. ఏ కష్టము చేసినా లాభమని దేవుని వాక్యంలోనే ఉంది. నువ్వు ఏ కష్టమైనది లాభం. అయితే అది పవిత్రంగా ఉండాలి, అంటే న్యాయబద్ధంగా ఉండాలని. మనం వడ్డీలు వ్యాపారాలు చేయకూడదు. కొంతమంది చేస్తుంటారు, విశ్వాసుల్లో కూడా. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అన్యాయంగా ధనార్జన చేస్తూ ఉంటారు. ఎంతో సంపాదించారు, ధనాన్ని పొందాలని ఆశపడి దాని మీద మనసు పెడితే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందని ఉంది వాక్యంలో. చాలా న్యాయబద్ధంగా మనము జీవించాలి. లోకములో దేవుడు మనల్ని వెలుగుగా పెట్టారు. మనం ఎప్పుడు ఎత్తైన స్థలంలోనే ఉండాలి. కానీ ఈ వెలుగు చీకటిమైతే ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే మనం ఏం చేస్తున్నాము? తీసుకొని పోయి దాని మీద గొడుగు కిందనో, మంచం కిందనో, కుంచం కిందనో, గొడుగు కిందనో పెట్టినట్టుగా అయిపోతా ఉంది. మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. వాళ్ళు విధేయత చూపించినంత వరకు వారు ఎంత సంతోషంగా ఆ తోటలో బ్రతికారో, ఎంతకాలం ఉన్నారో, ఎంత సంతోషమో. ప్రతిరోజు దైవ సహవాసం, ప్రతిరోజు చల్లని పూట సాక్షాత్తు భగవంతుడితో వారు, ఆయన అలా కూర్చుంటే వారు కింద కూర్చొని ఆయనతో సహవాసం. దేవుణ్ణి చూస్తున్నారు. ఒక్క మాటతో సృష్టి అంతటినీ సృష్టించిన భీకరుడైన దేవుడు వారితో సహవాసం చేయటానికి వచ్చినప్పుడు స్పష్టంగా దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నారు. కానీ ఒక రోజు వచ్చింది, దైవస్వరానికి వ్యతిరేకమైనటువంటి స్వరం వారు విన్నారు. ఆమె విన్నది. అప్పుడు చూసింది, అదే చూపించాడు వాడు. దేవుడు ఏది వద్దు అని అన్నారో వాడు అదే చూపిస్తాడు. ఆ రోజు ఆదాము హవ్వలకు చూపించాడు, ఈరోజు మనకు కూడా అదే చూపిస్తాడు. వాళ్ళు తిని బాగుపడ్డారా? మనం బాగుపడతామా?
వాక్యము వద్దు అన్నది మనం చేస్తే మనం బాగుపడతామా? మరి ఎందుకు అనుకుంటున్నాం మనం అక్కడే ఉన్న నా బ్రతుకు దరిద్రంగా ఇట్లే ఉందనంటే పరిశీలన చేసుకోవాలి. ఎందుకుంది? ఎక్కడ నేను తప్పిపోతున్నాను? నేనేం చేయాలి? మన దేవుడు భీకరుడు, భయంకరుడు, సజీవుడైన దేవుడు. పక్కనే ఇజ్రాయెల్ దేశం రోజు అనుకుంటాం కదా, ఈ మధ్య మరీ ఎక్కువ వార్తలు ఇజ్రాయెల్ గాజాకి యుద్ధం రోజు చూస్తారు. పక్కనే ఉంది. బైబిల్ అంతా కూడా అవే పేర్లు ఇప్పుడు కూడా. అదే ఇజ్రాయెల్ దేశం, అబ్రహాం సంతానం. ఎంత సజీవమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎన్ని ఆనవాళ్ళు లేకుండా ఏముంది చెప్పండి? ఏదో ఆషామాషిగా మనం ఏదో మిగతా వాళ్ళు ఒక్కొక్క మతం, వీళ్ళొక మతం ఉన్నట్టు మనం ఒక మతం కాదే. ఆయన కనికరం ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరిని కరుణిస్తారో వాళ్ళని ఎవరి యందు జాలి చూపుదునో. కులమతాలకు ఏమి సంబంధం? ఆయన జాలి, ఆయన కనికరం మన మీదకి వచ్చినప్పుడు మనం ఒక సమూహంగా, ఒక సంఘంగా ఏర్పడిపోయాము. అది ఆయన కృప, ఆయన కనికరం. కాబట్టి విధేయతలో ఉన్నంత వరకు వారు ఎంతో సంతోషంగా బ్రతికారు. ఓ రోజు వచ్చింది మరో స్వరం, అదే పండే, రోజు చూసేదే, కానీ దృక్పథం మారిపోయింది. ఒక చిన్న అబద్ధం, నువ్వు దాన్ని తింటే దేవతవైతావు, దేవదూతలాగా మారిపోతావు. ఇప్పుడు మనం దేవుణ్ణి చూడగలమా? చూస్తే చచ్చిపోతాం. వాక్యంలోనే ఉంది కదా, దేవుణ్ణి చూసిన వాడు చనిపోతాడని వాక్యంలో ఉంది. అయితే కరుణామయుడైన దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని భూలోకానికి పంపించారు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. ఆదాము హవ్వల తర్వాత సూర్యుడిని కూడా చూడలేకపోయారు. మనం చూస్తామా సూర్యుడిని యొక్క తీక్షణం? చూడలేమే. కానీ ఏ సృష్టికర్త సమస్తాన్ని సృష్టించారో ఆ సృష్టికర్త ఎదురుగా కూర్చొని బ్రతికిన వారు, అది ఆ విధేయత వారు చూపించి, ఆ పండ్లను ఆశించి, ఏదో జరిగిపోతుందని ఆశించి, దేవునికి విరోధంగా వారు చేసిన ఆ ప్రవర్తనకు ఫలితంగా వారు దేవుని సన్నిధి పోగొట్టుకున్నారు. వారి జీవితాలకు ఒకరోజు అంతం కూడా వచ్చేసింది. చనిపోయారు, లేదా నిరంతరం బ్రతికే పరిస్థితి. చనిపోయారు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. మనలాంటి శరీరం. ప్రియులారా, విధేయత అనేది దేవునికి మహిమ కలిగిస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబంలో ఒక విధేయత. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపించాలా? తల్లిదండ్రులు పిల్లలు దేవునికి విధేయత చూపించాలా? ప్రాముఖ్యంగా దేవునికి విధేయత చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. అలాగే కుటుంబమంతా విధేయత చూపిస్తే, కుటుంబాలు సంఘానికి వస్తే, సంఘమంతా కూడా విధేయతలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే అది దేవునికి ఎంత మహిమ, ఎంత ఆర్భాటం, ఎంత సంతోషం. అందుకే బైబిల్లో క్రైస్తవుడికి ఉన్నటువంటి సంతోషము ఇక ఎక్కడా కనబడదు. వ్యక్తిగతంగా ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయడి. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అప్పుడు దేని విషయమై చింతపడకుడి, మీ చింత ఆయన మీద వేయడి అని అన్నారు. కాబట్టి అప్పుడు దేవుని యొక్క సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుందంట. ఆ కోణంలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఆయన సన్నిధిలో మనకు ముందుకు కొనసాగుతూ ఉంటే అది నిశ్చయంగా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచారు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, ఎన్ని విషయాల్లో మనము విధేయత చూపిస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో మనం అవిధేయతలో వెళ్తూ ఉన్నాం, ఇది మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఏ దృక్పథంతో మనం వెళ్తూ ఉన్నాం.
ఏ పంథాలో మనం ఉన్నాము మనం మార్చుకోవాలి. మార్చుకుంటే మన జీవితాన్ని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. అందులో అనుమానమే లేదు. నీ స్థితి మొదట తక్కువగా ఉన్నా తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు వాక్యములో. కాబట్టి సంఘంలోనే ఉన్నాడు ఒక వ్యక్తి. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించడానికి మస్తు సమయం పడుతుంది, కష్టం. కానీ సంఘంలో ఉన్నాడు ఒక ఆయన ఇజ్రాయెల్ దేశానికి దేవుడు చూపించిన వాగ్దాన ప్రదేశానికి ఇశ్రాయేలీయులు దేవుడు నడిపించేటప్పుడు అతను కూడా సంఘంలో సమాజంలోనే ఉన్నాడు. వీళ్ళందరినీ దేవుడు మోషే నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఓ సందర్భం వచ్చింది, మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. చాలా దగ్గరగా కూడా వచ్చేశారు వారు, సమీపంగా వచ్చారు వారు. ఇంకెంతో దూరం లేదు వారు చేరుకోవాల్సినటువంటి గమ్యం. ఆ వ్యక్తి, ఆ కుటుంబము, అదంతా కూడా ఒక సంఘంలో ప్రశాంతంగా ఉన్నారు. దేవుడు అనుగ్రహించే మన్నాను తింటున్నారు. వారు కోరినటువంటి రీతిలో దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గొప్ప కాపుదలలో వారు ఉన్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కాపాడి తీసుకొని వస్తూ ఉన్నారు. అదొక పెద్ద సంఘంలాగా ఉంది. ఒక్క కుటుంబమే, అబ్రాహాము సంతానమే. అప్పుడే యెరికో కూలిపోయింది. యెహోషువ నాయకత్వంలో యెరికోను జయించారు. వారికి ఏ అడ్డు అదుపు లేకుండా పోయింది. వారంటే ఎవరైనా భయపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు స్వల్పం జనమైనా వారంటే అందరికీ గుండెల్లో ఎంతో భయం, ఆందోళన. ఎందుకంటే వారి దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. అది ఎవరు చూసినా విన్నా భయం. వాళ్ళు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం 2 భాగాలు అయిపోయిందంట. విని వాళ్ళ గుండెలు అవిసిపోతూ ఉన్నాయి. వాళ్ళంటే భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉండి నడిపిస్తున్నారు కాబట్టి. ఇలా వచ్చే ఈ క్రమంలో ఎక్కడ వారికి అడ్డం లేకుండా పోయింది. ఐగుప్తులో నుంచి ప్రారంభిస్తే ఎక్కడ సమస్యలు లేకుండా, వారి సమస్యలు కానీ బయట నుంచి ఏమీ లేవు. ఎటు చూసినా జయమే. అంత విజయవంతమైనటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో యెరికో అయిన తర్వాత హాయి దాటి వెళ్ళాలి. హాయి అనేటటువంటి ఒక చిన్న పట్టణం అనుకుందాం, మన పులివెందల లాంటిది అనుకుందాం, లేకపోతే ఇంకో చిన్నది. దాన్ని దాటి అవతలకి వెళ్ళాలి. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 2 వేగుల వారిని పంపించాడు. ఎవరిని? వేగుల వారు. మీకు అర్థమవుతుంది కదా, వేగుల వారు అంటే సంగతి కనుక్కొని తెచ్చేవాళ్ళు. మోషే కూడా పంపించాడు 12 మందిని. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ఎవరు? వెరీ గుడ్. 2 మంచి సమాచారం తెచ్చారు. వారిద్దరు కూడా ఇప్పటికీ ఉన్నారు. అదే అంటే ఆ రోజు మిగతా వారంతా పోయారు. ఇప్పుడు అలా ఆ స్పైయింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో గూఢాచార సంస్థ ఒకటి ఉంది. ఎంతమందికి తెలుసో? ఎవరికైనా తెలుసా? ఇజ్రాయెల్లో ఇప్పుడున్న గూఢాచార సంస్థ అప్పుడు మోషే ప్రారంభించాడు. యాకోబు కూడా ఎలా ఉందో చూసి రమ్మన్నాడు పిల్లల్ని. వాళ్ళకి అది ఉంది. వాళ్ళంతా ఎందుకంటే దేవుని ప్రజలు కదా, కాబట్టి వారికి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ మనసులో ఉంది, ఇప్పటికీ ఉంది. అదే పని చేస్తున్నారు వాళ్ళు. మొస్సాద్ అంటారు దాన్ని. ఏంది మొస్సాద్ అంటే? ఇశ్రాయేలీల యొక్క గూఢాచారి సంస్థ. ఇప్పుడున్న మొస్సాద్ చాలా ప్రమాదకరమైనటువంటి సంస్థ అది. వాళ్ళు పూనుకున్నారంటే
దాన్ని ఏదైనా కూడా సాధిస్తారు. దేశం చిన్నదే, ప్రపంచాన్ని గడగడలాడించగలరు. కాబట్టి ఈ యెహోషువ ఏం చేశాడంటే ఇద్దరిని పంపించాడు. ఎట్లుందో చూసుకోండి రండి, దాని పరిస్థితి, దాన్ని దాటుకొని వెళ్ళాలి కదా, ఎంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని జయించి అవతలకు వెళ్ళాలని ఇద్దరిని పంపించాడు. ఇద్దరు పోయి వచ్చేశారు. అంతా చూసుకున్నారు, వచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే అది చాలా చిన్న ప్రాంతమే, మనమంతా పోవాల్సిన అవసరం లేదు, 2000 నుంచి 3000 వరకు పోతే చాలు, మనం దాన్ని పడగొట్టచ్చు, దాటుకొని వెళ్ళొచ్చు అని. అప్పుడు యెహోషువ 3000 మందిని పంపించినాడు. 2000 చాలనుకుంటే 3000 పంపించాడు, ఎందుకైనా మంచిదని. ఇంకా సాధించి రావాలి కదా. ఎక్కడ అడ్డం లేని గొప్ప సైన్యం అది. వీళ్ళు పోయి 36 మంది చనిపోయారు. 3000 మందిలో 36 మంది చనిపోయేంత భయంకరంగా ఓటమి పాలయ్యారు. దేని గురించి మనం ధ్యానిస్తున్నాం? నేను డీవియేట్ కాలే, మన టాపిక్లో నుంచి నేను బయటికి రాలే. ఏం ధ్యానిస్తున్నాం? దేవునికి విధేయత. మన కన్ను ఎలా ఉండాలా? ప్రియులారా, వీళ్ళు పోయారు, మంచి సమాచారం ఇచ్చారు, ఎక్కువ రెట్టింపు సైన్యం పోయింది. కానీ హాయివారు చాలా సులభంగా మాట్లాడారు. మనమంతా అవసరం లేదు, 2000 చాలు, లేకపోతే 3000 అంటే 3000 పంపించేశాడు. వాళ్ళు తరిమి 36 మంది చనిపోయారు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మందసం ఎదురుగా సాగిలపడి దండం పెట్టి, పెద్దలందరూ కూడా సాగిలపడి దుమ్ము నెత్తిన పోసుకొని, తల మీద దుమ్ము పోసుకొని, దిగులుతో, చింతతో, వేదనతో ప్రార్థన చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిలపడ్డారు మందసం ఎదురు. ఏంటి ఈ అపజయానికి కారణం? ఆశ్చర్యమైపోయింది వాళ్ళకి. సముద్రాలు అడ్డుకోలేకపోయినాయి, ఫరో అడ్డుకోలేకపోయాడు, ఏది అడ్డం లేకుండా పోయింది. ఈ చిన్న పట్టణం యెరికో నిన్న కూలిపోయింది. దేవుని స్తుతిలో యెరూషలేం కోట గోడలన్నీ ధ్వంసమైపోయినాయి. సమూల నాశనం చేసి వచ్చాం, ఒకే ఒక కుటుంబం తప్ప, రాహాబు కుటుంబం తప్ప. ఇదేంటి అపజయం? ఆశ్చర్యమైపోయింది. ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ప్రభువా, ఈ అపజయము అవతల వారు వింటే, వారందరూ వచ్చి మమ్మలను కమ్ముకుంటే భూమి మీద నుండి ఇశ్రాయేల్ అనేటటువంటి నామమే తుడిచిపెట్టబడిపోతుంది కదా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఇలా అంటున్నారు, యెహోషువ, నువ్వెందుకు నీ తల నేలకి ఆనిచ్చి ప్రార్థన చేస్తున్నావు? ఇశ్రాయేలీయులు తప్పు చేశారు. ఏం చేశారమ్మా? తప్పు చేశారు. ఈ సమాజము తప్పు చేసింది. ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. శపితమైన దాని విషయములో నేను చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించారు, అతిక్రమించారు, అవిధేయతను చూపించారు. నీ అపజయానికి కారణం అది. ముందు దాన్ని నీలో నుండి తీసివేయి, వారిని ప్రక్షాళన చేయి, పరిశుద్ధపరచు, వాడిని పట్టుకో అనంటే దేవుడంతా చెప్పారు. అదంతా చాలా చక్కగా ఆయన విని, రేపు తెల్లవారేసరికి అందరూ పవిత్రంగా దేవుని సన్నిధికి రండి అని అన్నాడు. ఒక్కొక్కరిగా నేను పిలుస్తానని అన్నాడు ఆయన. గోత్రముగా పిలుస్తాను. గోత్రము చెక్ చేస్తాడు ఫస్ట్. గోత్రం ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మా?
12 గోత్రాలు రూబేను మొదలు వరుసగా చెక్ చేస్తానని అన్నాడు. ఆ గోత్రాలు వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే దేవుడు ఒక గోత్రాన్ని బయలుపరిచారు. యూదా గోత్రం పట్టబడింది. ఇక మిగతా గోత్రాలన్నీ పక్కకు పంపించేశారు. ఈ యూదా గోత్రం పట్టబడిన తర్వాత ఆయా వంశాలను ప్రక్కకు తీశారు. ఒక కుటుంబం ఒక వంశం పట్టబడింది. ఆ వంశాన్ని పక్కకు తీసిన తర్వాత ఒక కుటుంబం పట్టబడింది. ఆ కుటుంబం పట్టబడిన తర్వాత అందులో ఒక వ్యక్తి పట్టబడ్డాడు. ఆ వ్యక్తి పేరు ఆకాను. ఒక వ్యక్తి చేసిన దోషానికి ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత అవమానం, ఎంత అపజయం. గమనిస్తున్నారా ప్రియులారా? మనము విని విడిచిపెట్టు వారము కాక వాక్యానుసారంగా నడుచుకుంటే గొప్ప వెలుగులో మనం ఉన్నట్టు. ఎంత గొప్ప భాగ్యం చూసారా? ఆకాను పట్టబడినాడు. అప్పుడు యెహోషువ ఆకాన్ని దగ్గరికి పిలిచి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, దేవునికి మహిమను ఆపాదించు. నువ్వు ఏం చేశావో క్షుణ్ణంగా నాకు చెప్పమన్నాడు. చేసింది చేసినట్టుగా నాకు చెప్పు, ఏది దాచిపెట్టద్దు. అప్పుడు ఆకాన్ మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడు మనం వాక్యం ద్వారా చూసుకుందాం. ఎలా మాట్లాడాడు, ఏం చేశాడు అనేది వాక్యంలో గమనిస్తాం. చూడండి, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 21వ వాక్యము. ఏడవ అధ్యాయం 20 నుంచి చదువుతాము. జాగ్రత్తగా చదవండి అమ్మా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను చూచి వాటిని ఆశించి. ఏం చేశాడు ఆయన? చూశాడు. ఎంత బాగా దాన్ని ఇల్లస్ట్రేట్ చేస్తున్నాడో చూసారా? ఏమంటున్నాడు? మంచి షీనారు వస్త్రం అంట. ప్రెషియస్ కాస్ట్లీ థింగ్ మీద పెట్టాడు దృష్టి. మంచి షీనారు వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల బంగారం. ఇది ఈయన ఆశించాడు. అవన్నీ ఏ నరునికి తెలియకుండా దాన్ని తీసుకొని వచ్చి ఆయన నివసించే గుడారం కింద దాచిపెట్టుకునేసాడు. ఏం చేశాడైనా? దాన్ని చూశాడు, అవి విలువైనవని వాటిని ఆశించాడు, దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఏం పని చేసింది ఆయనలో? ఏమి దేవుడు ఏం చెప్పారు? మొత్తం కాల్చమన్నారు, మిగలకుండా చేయమన్నారు. కానీ ఈయన ఏం చేశాడు? చూశాడు. చూపు చూడండి. ఆ చూపు ఎటువంటి చూపో చూడండి. పడింది దాని మీద. సాతాను ఒక వాక్యం చదివితే నాకు ఎప్పుడు ఒళ్ళు గగురు పొడిచినట్టు అవుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎంత భయంకరమైందో చూడండి. అది అపోస్తుడైన యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటే ఈ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందంట.
మరణం, దాని పర్యవసానం మరణం. ఎంత భయంకరమో చూడండి. ఆత్మ సంబంధమైనటువంటి యొక్క యాత్రలో ఆత్మీయంగా జరుగుతున్నటువంటి దేవుని చిత్తములో దేవుడు స్వయంగా ఇన్వాల్వ్ అయి వాళ్ళని నడిపించే ఈ క్రమములో సంఘం అంటే అదే కదా. ఈరోజు మనం సంఘం అంటే వెరీ ప్రెషియస్. ఆ రోజుల్లో కంటే కూడా ఆ రోజు పస్కా బలి, ఈరోజు పస్కా పశువుగా సాక్షాత్తు దేవుని కుమారుడే మన కోసం బలైపోయారు. ఇప్పుడు ఇంకా గొప్ప ఆధిక్యత మనకి. ఆ రోజుల్లో భౌతికమైనటువంటి విడుదల ఐగుప్తులో ప్రారంభించబడింది. అది పస్కా రక్తం చిందించి ఆ డోర్ పోస్ట్కి అక్కడ కడప కమ్ములకు రక్తాన్ని అప్లై చేశారు. రక్తాన్ని బట్టి రక్షింపబడింది ఆ ఇండ్లు, ఆ గృహం, ఆ కుటుంబం. ఇప్పుడు సాక్షాత్తు దైవరక్తం మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరచుట ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు ఒక సంఘంగా మనం మార్చబడ్డాం. ఈ సంఘములో, సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎలా విధేయత చూపించాలి? నిరంతరం విని మనము వదిలిపెడితే ఏం ఉపయోగం చెప్పండి? అందుకే వాక్యంలో ఏముంది? విని విడిచిపెడితే ఎలా ఉండాలంట? పునాది దిట్టంగా ఉండాలి. పునాది ఎట్లా? బండ మీద వేసినట్టుగా. ఆ తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఇంకే తాకిడి తగిలినా బండ్ల మీద ఉంది కాబట్టి కదలదు. విని విడిచిపెట్టే పరిస్థితి అంటే ఎట్లంటే ఇసుక మీద పునాది, చిన్నదానికే దెబ్బకే పడిపోతుంది. పడిపోయాడు ఆయన, ఆకాన్ పడిపోయాడు. అంత ఓపెన్గా క్లియర్గా ఆ దేవుని సమక్షంలో ఇంకేం దాచిపెట్టుకుంటాడు? అది దైవ ప్రత్యక్షత, దేవుడే బయలుపరిచారు. అంతా ఒప్పుకున్నాడు. సుకార్ అనే స్త్రీ కూడా ఒప్పుకునింది కదా, అన్నీ ఒప్పుకునింది ఆమె. ఎందుకు ఒప్పుకునింది? సాక్షాత్తు ఎదురుగా ఎవరు? యేసు ప్రభు. నీ భర్తను పిలుచుకొని రా అని అన్నారు ఆయన. నీ పెనిమిటిని తీసుకొని రామ్మా, నేను నాకు జీవజలాన్ని నేను ఇస్తాను అని అంటే ఏమనిందామే? నాకు పెనిమిటి లేడు. వాస్తవం చెప్పింది, దాచిపెట్టుకోలేరు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభే మాట్లాడుతూ ఉన్నారు ఆమెతో. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట నిజం. నీకు 5 పెనిమిట్లు ఉండేది, అయితే ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి. ఎంత భయంకరమైన ఎంత గొప్ప డిజాస్టర్ చూడు. ఎంత భయంకరమైనటువంటి పాప జీవితంలో ఆ మనిషి కొనసాగుతూ ఉందో చూడండి. పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితంగా విస్తరించింది. అంత పాప జీవితం. దేవుని యొక్క కృప విస్తారమైనది కాబట్టి ఆమె విషయములో ఆమెను రక్షించారు దేవుడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఆకాన్ అంతా ఒప్పుకున్నాడు. ఇప్పుడు దానికి జరిగినటువంటి పర్యవసానమే బహు దుఃఖకరమైనటువంటి విషయం. ఆయన కుటుంబం, భార్య, పిల్లలు, ఆయన కలిగిన ఆస్తి ఏం తెచ్చుకున్నాడు ఆయన? షీనారు వస్త్రము, వాటితో పాటు ఆ 200 తులాల వెండి, 50 తులాల బంగారు, ఇదంతా ఒక పెద్ద సమూహం అయిపోయిందంతా. ఆయన కలిగిన ఆస్తి అంతా, అంతే ఆస్తి ఉంది ఆయనకి. పిల్లలు ఉన్నారు, కుటుంబము, ఆయనకంటూ ఒక ఆస్తి. ఇది చూసి ఆశించిన ఈ దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఇదన్నీ తీసుకొని పోయి దూరంగా తీసుకొని వెళ్ళి ఏం చేశారు? రాళ్లతో కొట్టి వారందరినీ చంపి, వారికి కలిగినదంతా సర్వనాశనంగా చంపేసి, నిర్మూలన చేసి, కాల్చి, దాన్నంతా కూడా వారి కాల్చేశారంట. రాళ్లతో మళ్ళీ అదంతా కూడా కప్పేశారంట. అప్పుడు దేవుడు తన కోపాన్ని విడిచి మళ్ళుకున్నట్టుగా ఉంది వాక్యంలో. పాపం ఎంత భయంకరమైనది, మన చూపు ఎలా ఉంది కదా. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమే. అయితే నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మన వెలుగు,
మనలో ఎందుకు ఉండాలి మరో కోణం, మరో దృక్పథం ఎందుకు ఉండాలి? ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయనకు వదిలిపెడదాం. మనకి ఏది అవసరమో అది ఆయన మనకి ఇచ్చేవారు, అది మనం నమ్మాలి. మనం విధేయత చూపిస్తే మనము చూపించే విధేయతకు తగినటువంటి రీతిలో మన అవసరాలు, మన అక్కర్లు ఆయన తీర్చేవారు. ఆయన్ని నమ్మాలి. ఆయన్ని నమ్మకపోతే ఇంకేం ఉపయోగం లేదు. ఇంకా అసలు మన జీవితమే వేస్ట్. నమ్మవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన్నే నమ్మాలి. మనం ఆయన ఇస్తేనే తీసుకోవాలి. మనం ఆయన ఇవ్వకపోతే మనకెవరు ఇస్తారు? మనమేం సంపాదించుకుంటాం? ఇవ్వాల్సిందల్లా ఆయనే. అది ఏదైనా ఆయన ద్వారా మనం పొందాలి. అది బహు ఆశీర్వాదకరం. చాలామంది అనుకుంటారు, నాకు ఆ ఫెయిల్యూర్ ఉంది, ఈ ఫెయిల్యూర్ ఉంది, నాకు చదవలేకపోతున్నాను. విద్యార్థులు కూడా ఉన్నారు చాలామంది ఇక్కడ, యవనస్తులు. జ్ఞానం కొదువుగా ఉంటే అది దేవుడిని అడగాలని వాక్యంలో చదివారు. ఎప్పుడైనా చదువుకోవాలా, వాక్యం బాగా చదవాలా. ఈ మధ్యలో పిల్లల్ని చూస్తే చాలా బాధ అవుతుంది. తల్లిదండ్రులకు విధేయత ఏమాత్రం చూపించటం లేదు. బహు అవిధేయతా స్థితిలో వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. ఎంత అవిధేయత! కుటుంబంలో ఇంత అవిధేయత. పిల్లలు మందిరానికి వచ్చి సండే స్కూల్లో పెరిగి ఊరికే పైకి భక్తి నటించి, చిన్న పిల్లలే, బాలుడు సహితము తన నడవడిక శుద్ధమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడనుంది. పిల్లల్ని కొట్టాలా, శిక్షించాలా, గుణపరచాలా. బాలుడు నడవవలసిన మార్గమును వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆయన మీద ఆధారపడి మనం ఇవన్నీ చేస్తే మన సంఘములో దేవునికి మహిమ, కుటుంబములో దేవునికి మహిమ. ఎందుకు తల్లిదండ్రులకు పిల్లలు ఎందుకు విధేయత చూపించటం లేదే? దానికి మనం కారణం వారిని తీర్చిదిద్దాల్సినటువంటి స్థితిలో మనం వారిని తీర్చిదిద్దలేకపోతున్నామే. వాళ్ళని మంచి మార్గంలో మనం నడిపించాలి కదా. వి నీడ్ టు బి గైడ్స్. చక్కటి మార్గంలో. ఎందుకు అవిధేయత చూపిస్తున్నాడంటే మనం వాడు సరిగా పెంచలేకపోతున్నాం. ఏదో కంఠత వాక్యాలు చక్కగా పాడటం అది కాదు. విధేయత నేర్పించాలి పిల్లలు. దాని కాన్సిక్వెన్సెస్ బాగా చక్కగా మంచి దేవుని వాక్యాలు. మా తల్లి మేము చిన్నప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగో చెప్తే మేము పడుకునేవాళ్ళం. చదివించి అమ్మ అంది చదివిస్తుంది. మాకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మా అమ్మే నేర్పించింది, హిందీ నేర్పించింది. మా అమ్మ ఇంగ్లీష్ ఎలా పలకాలని మా అమ్మే నేర్పించింది. చదువంతా అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకొని భోజనం చేసి పడుకున్నప్పుడు ఏం చెప్తుంది మా అమ్మ అంటే, దావీదు కథల రూపములు, దావీదు గురించి, శద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు ఇలా చెప్తా ఉంటే మేము పడుకొని నిద్రపోయేవాళ్ళం. అయినా బయటకు వెళ్ళి చదువుకునేటప్పుడు తప్పయ్యాం. అయితే ఒకరోజు వచ్చింది, దేవుడు కృపతో రక్షించారు. నేనెన్నడూ ఇలా దేవుని గురించి చెప్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. బట్ ఇట్ ఈస్ గాడ్స్ ట్రెమెండస్ గ్రేస్ టువర్డ్స్ మీ. డిప్లొమా చదివి నేను బీటెక్ చేసి, ఎంఏ ఇంగ్లీష్ చేసి, ఇన్స్ట్రక్టర్గా జాయిన్ అయినటువంటి నేను లెక్చరర్గా చేసి, సీనియర్ లెక్చరర్ పోస్ట్ చేసి, హెచ్ఓడిగా చేసి, అవి దేవుడు మనకి ఇస్తారు. మనం ఏంటంటే వాటి కోసం ప్రయాసపడాల్సిన అవసరం ఏది లేదు. అధికారులతో కూర్చోపెడతారు ఆయన. అది ఆయన బాధ్యత, ఆయన తీసుకుంటారే. అయితే మనం చేయాల్సిందంతా ఏంటనంటే పిల్లల్ని మంచి మార్గంలో మనం పెట్టాలి. వారు మనకు విధేయత చూపించాలి. అది దేవునికి మహిమ. మనము దేవునికి విధేయత చూపిస్తూ, విధేయత చూపించేటట్టుగా పిల్లల్ని పెంచితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి శాంతి, సంతోషం, సమాధానం ఎంత గొప్పదో చూడండి. అందుకే మీ మధ్యలోనే దేవుని సన్నిధి ఉంది అని. ఇక్కడ పరలోకంలో వాస్తవమే, పరలోకం నిజమే, సంతోషం. అయితే మన ఇండ్లు కూడా పరలోకంలాగా. అవిధేయత ఉంది అనంటే మన జీవితాల్లో దుఃఖము, బాధ,
నష్టము, కష్టము, వేదన, ఇవన్నీ దీనికి కారణం ఏంటనంటే అవిధేయత. కాబట్టి ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబం అవన్నీ మనం ధ్యానించలేదు, కానీ అవన్నీ మనుషులు ఉన్నారు. వాటికి వారి యొక్క ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మనం అనుకుంటాం నాకు ఇది ఉంది, అది లేదు, ఇది కష్టం. ప్రభువుని నమ్మినటువంటి మనకి దేవుడు చేసే వాగ్దానం బహు గొప్పది. ఎన్ని వాగ్దానాలు! బైబిల్ తెరిస్తే మనకి ఆదరణ, బైబిల్ చదివితే మనకి సంతోషం. ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కదా. 46వ కీర్తన చదువుకోండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన కావున, వినండి, బాగా చదవండి. కావున భూమి మార్పు నొందినను, భూమి మార్పు నొందినను. ఎంత కృప చూడండి దేవుని యొక్క విషయంలో. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. విన్నారా? ఎట్లంటే చిన్నదానికే మనం భయపడతాం. నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము పలకండి, మనము భయపడం. ఎందుకు మరి? చిన్నదానికి అది లేదు, ఇది లేదు, ఈ సమస్య, ఆ సమస్య ఉన్నాయి, నాకు ఉన్నాయి. బట్ వీ నీడ్ టు, ఎవరి మీద ఆనుకోవాలా? గొప్ప దేవుడు, ఆయనకు విధేయత చూపిస్తా వెళ్తాం మనం. అది మనకు ఉండాలి. ఆయనకు విధేయత చూపించాలి. చక్కటి చూపు, చక్కటి మార్గాన్ని దేవుడు మనకిచ్చారు. మార్గం ఇరుకైనదే, అయితే ఎక్కడికి లీడ్ చేస్తుంది ఇది అని అంటే, ఇట్ లీడ్స్ టు హెవెన్. దేవుని దగ్గరికే మనల్ని నడిపిస్తుంది. అండ్ దెర్ ఈజ్ అన్ అనదర్, ఇంకొక మార్గం కూడా ఉంది. దట్ వే విచ్ లీడ్స్ టు హెల్, భయంకరమైన పాతాళానికి. ఆకాన్ ఎక్కడికి పోయాడు? ఎందుకు? అవిధేయత. కాబట్టి ఏం చదువుకుంటున్నాం మనము? దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యడును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో వద్దు. ప్రియులారా, విధేయత చూపిద్దాం. మంచి మనస్సాక్షితో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మనకు భయాలు కలిగినా, ఇప్పుడే మనం ధ్యానించాం కదా, దేవుడు మనకు ఆశ్రయం, మనకు దుర్గం. అంత తీవ్రమైనటువంటి శ్రమలేం, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా, వాటి జలాలు నురుగట్టి ఘోషించిన, ఆ పొంగున పర్వతంలో కదిలిపోయినా మనం భయపడమంటే అంతకంటే తీవ్రమైన శ్రమ ఏముందండి మనకు? ఉందా? లేదే. విల్లు విరుచువాడును, బల్లెములు తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండు నేనే దేవుడిని తెలుసుకుని దేవుడు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే. నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇంత గొప్ప దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమైతే ఆయనను ఆశ్రయించి సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా ఉండాలా? వాడి స్వరాన్ని విని వాడికి మనం విధేయత చూపించాలా? ఎలా చూస్తున్నారా? ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించాలి కదా. సరైన మార్గంలో దేవుడు మనల్ని ఉంచారు. సంఘంలో దేవునికి మహిమ రావాలి, కుటుంబంలో దేవునికి మహిమ రావాలి, వ్యక్తిగతంగా ఆ దేవుడు నా ద్వారా మహిమ పొందాలి. దానికి ఒకే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే ఒబీడియన్స్. అది చేస్తే మన జీవితాలు నిశ్చయంగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతూ వస్తాయి.
ఆయన చూసుకుంటారు, ఆయన జోక్యం చేసుకుంటారు, ఆయన దీవిస్తారు, ఆయన కాపాడుతారు, ఆయన భద్రపరుస్తారు, ఆయన క్షేమం ఇస్తారు, మన అవసరాలన్నీ ఆయన తీరుస్తారు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? అంతే కదా కావాల్సింది. ఈ లోక యాత్ర ప్రశాంతంగా మనం ముగిస్తాం. ముగిస్తే ఎక్కడుంటాం? దొంగ ఎక్కడికి పోయాడు? పరదేశికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాలి మనం. ఆకాన్ ఎక్కడికి పోయాడంటే ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. భయంకరమైన అగ్ని రాలేడే ఇంకా ఆకాన్ అక్కడి నుంచి. ద సింపుల్ థింగ్ కోసం ఎక్కడ పడిపోయాడంటే భయంకరమైన అగ్నిగంధకాలతో మండే గుండం పాలైపోయాడు. అక్కడికి వెళ్ళొచ్చునా? కాబట్టి వింటున్నటువంటి మనం విధేయత చూపించి దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఆ వెలుగు ఇతరులకు కూడా వెలుగిస్తుంది. అలా మనం ముందుకు కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుదురుగాక.